వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి, ఇవాళ సండే స్పెషల్గా మేము ఒక హాఫ్ కిలో చికెన్ తెచ్చుకొని అదంతా శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసేసుకొని ఫస్ట్ దాంట్లో 1 స్పూన్ అల్లం పేస్ట్, హాఫ్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారము, ఇంకా 2 టేబుల్ స్పూన్స్ కర్డ్, గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం బిర్యానీ మసాలా, ఇంకా మసాలాస్ అన్నీ యాడ్ చేసేసుకొని అదంతా మన చేతితో మొత్తం మ్యాగ్నేట్ చేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూను నూనె అనేది యాడ్ చేసుకొని మ్యాగ్నేట్ చేసుకునింది హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా బిర్యానీకి కావాల్సినటివి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోస్, కొత్తిమీర, ఇంకా పుదీనా, ఇంకా మసాలా దినుసులు. నెక్స్ట్ కుక్కర్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేయించి పక్కన పెట్టేసుకొని దాంట్లో ఇంకొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ మసాలా దినుసులు, ఇంకా జీడిపప్పు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేయాలి. అవి కొంచెం బ్రౌన్ కలర్ వేగినాక టమాటోస్ కూడా వేయాలి. 5 మినిట్స్ లిడ్ అనేది క్లోజ్ చేయండి. టమాటోస్ మగ్గినాక మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా హాఫ్ కిలో చికెన్, అందులో యాడ్ చేసేయాలి. చికెన్ కూడా కొంచెం మగ్గడానికి ఒక 5-10 మినిట్స్ లిడ్ అనేది క్లోజ్ చేయండి. చికెన్ మంచిగా మగ్గిపోయినాక ఈ లోపల నేను 3 గ్లాసులు బియ్యము నానేసి పక్కన పెట్టాను. 3 గ్లాసులు బియ్యానికి గాను 6 గ్లాసులు వాటర్ పోయాలి. ఆ వాటర్ నేను ఇప్పుడు కొలతతో మీకు పోస్తున్నాను చూడండి. ఆ వాటర్ తెల్లేటప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా అనేది యాడ్ చేయాలి. నెక్స్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేస్తే మనం బిర్యానీ అనేది టేస్ట్గా ఉంటుంది. అదంతా వేసాక వన్స్ మనం సాల్ట్, కారం అవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా వాటర్ బబుల్ అవుతున్నప్పుడు మనం బియ్యం అంతా స్ట్రైన్ చేసుకుంటాం కదా, ఆ బియ్యం అనేది యాడ్ చేసేయాలి. చూడండి, వన్స్ ఒకసారి గెంటితో మొత్తం మిక్స్ చేసుకున్నాక మనకు కొంచెం కలర్ కావాలంటే ఫుడ్ కలర్ వాటర్ యాడ్ చేయాలి. చూడండి, 3 మూత పెట్టేసా. 3 విజిల్స్ తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఇంకా బిర్యానీ రెడీ అయింది. ఈ బిర్యానీ చిన్నప్పుడు మా మదర్ మా కోసం చేసేది. ఇవాళ నేను మా పిల్లల కోసం నెల్లూరు స్టైల్లో 10 నిమిషాల్లో అయిపోయి బిర్యానీ మీకు చేశాను. మీలో ఎంతమందికి ఈ బిర్యానీ తెలుసో నాకు కామెంట్ చేయండి. ఇంకా చికెన్ బిర్యానీ రెడీ అయినట్టే మేము టేస్ట్ చేసాం. చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. మీరు వన్స్ ఒకసారి ట్రై చేయండి. బాయ్.